స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో ప్రభాస్ ఒకరు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నారు. కాగా తాజాగా ఆయన పెళ్లి విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మొదట గుర్తొచ్చే పేరు ప్రభాస్. ఇలా పెళ్లి వయసు దాటినా ఇప్పటికీ ప్రభాస్ పెళ్లి చేసుకోకుండా సినిమాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన అభిమానులు ప్రభాస్ పెళ్లి గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుపుతుంటారు. ఇకపోతే ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ మరోసారి ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. శ్రావణ మాసం కావడంతో ఈమె తన కుటుంబ సభ్యులతో కలిపి ద్రాక్షారామంలోని భీమలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమాల అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. మీడియా సమావేశంలో ఇందులో భాగంగా ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రభాస్ పెళ్లి కోసం అలాగే తమ పిల్లల పెళ్లి కోసం ప్రత్యేకంగా పూజలు చేశామని, అయితే మీరందరూ కోరుకున్న విధంగానే త్వరలోనే ప్రభాస్ పెళ్లి చేసుకుంటారని ఈమె శుభవార్త తెలిపారు. ఈ ఏడాదైనా కావచ్చు లేదా మరో ఏడాది అయినా కావచ్చు అంటూ శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారా అనే ప్రశ్న కూడా అడగగా, ఇండస్ట్రీకి చెందిన అమ్మాయినా లేదా వేరే ఎవరైనా అనే విషయాల గురించి క్లారిటీ లేదు, కానీ త్వరలోనే పెళ్లి మాత్రం జరగబోతుంది అంటూ శ్యామలాదేవి ఈ సందర్భంగా వెల్లడించారు. ఇలా శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించి అమ్మాయి ఎవరు అనేది క్లారిటీ ఇవ్వకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేసినా త్వరలోనే ప్రభాస్ పెళ్లి జరగబోతుందనే విషయం తెలిసి సంతోషం వ్యక్తం చేశారు. అయితే గతంలో కూడా శ్యామలాదేవి పలు సందర్భాల్లో ప్రభాస్ పెళ్లి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటి వరకు పెళ్లి గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. నేను కృష్ణరాజు గారు ఎన్నోసార్లు దర్శనం చేసుకున్నాము. ఆయనకి ఎంతో ఇష్టమైన దేవుడు. ఈ ప్రాంతంలో ఆయన ఎంపీగా తండ్రి అప్పుడు ఫస్ట్ టైం గెలిపించడం అప్పటి నుంచి కూడా ఎప్పుడు కాకినాడ వచ్చినా వచ్చి ద్రాక్షారం రావటం, వీరేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటాం, అమ్మవారు సిద్ధిపేటం ఇలా అలవాటు. కానీ నేను ద్రాక్షారం వెళ్ళాలి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. కృష్ణరాజు గారు నేను వెళ్ళలేదని అనుకున్నాను అంతే. కానీ అనుకోకుండా అక్కడ ఏదో కార్యక్రమం అని కాకినాడలో పిలవటం, ఇంట్లో వని సెరమనీకి రావటం, అంటే భగవంతుడు నాకు అలాగా పిలుపునిచ్చాడు అనమాట. తండ్రి ఈరోజు ఎంతో మంచి శ్రావణ సోమవారం రోజు దర్శనం చేసుకుంటే ఎంతో మంచిదని వారు చెప్పడం జరిగింది. ఈరోజు తల్లి ఆజ్ఞ తండ్రి ఆజ్ఞ నేను వచ్చిన దర్శనం చేసుకుంటాను. అంటే కృష్ణరాజు గారితో రావడం ఎప్పుడు అలవాటు, పెద్దనే రావడం బాధగా ఉన్నా ఇద్దరం కలిసి నేనుగానే వచ్చి ఇంకిద్దరం ఒకటే దర్శనం చేసుకుని చాలా బాగా. నలపురాను అందరికీ తెలిసిందే, మహానుభావుడు. ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవమైన ద్రాక్షారామేశ్వర స్వామి. ఎప్పుడు కూడా కృష్ణరాజు గారి చరిత్ర చెప్పేవారు నాకు. ఇంత గురించి దేవ నిర్మాణం అనేవారు. ఇది ఎవరు సామాన్యం కట్టిన నిర్మాణం కూడా కాదు. అంత నిదర్శనమైన దేవాలయం ఈ ద్రాక్షారం భీమేశ్వర స్వామి, తల్లి అమ్మవారు, మాణిక్య అమ్మవారు. చాలా అదృష్టం నాకు ఈరోజు. ఫ్యామిలీ అందరికీ కూడా ఈరోజు ఆ తండ్రి ఆ తల్లి దర్శనం దొరకటం, నేను చేసుకున్న పుణ్యఫలం. ప్రభాస్ గారు ఆలయంలో అమ్మవారికి స్వామివారికి ప్రభాస్ కోసం అర్చనలు పూజలు చేసినట్టు చాలా బాగా జరిగింది. అది ఎందుకు చేశారు? అంటే మన కర్తవ్యం ఏంటంటే భగవంతుడికి ఏమి చెప్పక్కర్లేదు. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు, మనం భక్తితో ఆయనకి నమస్కరిస్తే నాకు ఏం కావాలి ఏం చేయాలి అనేది ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అన్నీ చేస్తాడు. మనస్ఫూర్తిగా తల్లి పెట్టుకున్నారు. ప్రభాస్ గారికి ఏం కావాలని కోరుకున్నారు దేవుడు? అది మీ అందరికీ తెలిసిన విషయం. ప్రభాస్ గారు పెళ్లి గురించేగా మీ అందరూ అడిగేది. తప్పకుండా బాబుకి పెళ్లి చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా పార్వతీ పరమేశ్వరుని నేను కోరుకున్నాను. ఈ సంవత్సరం చేస్తాను ప్రభాస్ గారికి పెళ్ళి అంటే అది శివుడు ఆజ్ఞలో ఎందుకు చేయమైనా కొట్టదు అంటారు కదా. భగవంతుడు ఆజ్ఞ ఆయన ఎప్పుడు ఏ రోజు అనుకుంటే ఆ రోజు జరుగుతుంది. తప్పకుండా ఆ శుభ సమయం వస్తుంది. అలాగే మా పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి కూడా ఆ తండ్రి మంచి సంబంధాలు. అంటే ప్రభాస్ గారికి మీ ఫ్యామిలీ కుటుంబంలోనే మ్యారేజ్ చేస్తారు, బయట ఏమన్నా సినిమా హీరోయిన్లు ఎవరన్నా? అది తెలియదు నాకైతే. అది మాత్రం పెళ్లి మాత్రం జరుగుతుంది. అది పెళ్లి మాత్రం జరుగుతుంది. భగవద్ రాజ్యం చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం. హిట్
టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.